హాయ్ హలో నమస్తే అండి. మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. బాగున్నారా? ఈరోజు పుదీనా వాక్కాయ రోటి పచ్చడి చేసుకుందాం. రండి వీడియోలోకి వెళ్దాం. మనం చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. వాక్కాయలండి ఒక 100 గ్రాములు, ఒక పెచ్చు కొబ్బరి పెచ్చు, ఒక చెప్ప, ఒకటేమో ఒక పుదీనాకు కట్ట, తగినన్ని పచ్చిమిర్చి మీ కారం సరిపడినన్ని వేసుకోండి. వాక్కాయలు 2 బద్దలుగా చేసుకుని లోన విత్తనం ఉంటుంది తీసేసి క్లీన్ చేసుకోండి. అన్నీ పచ్చియే, మొత్తం అన్నీ పచ్చియే రోట్లో వేసి రుబ్బేయండి మెత్తగా. పచ్చ కాదు, మెత్తగా రుబ్బండి. ముందు పచ్చిమిర్చి, తర్వాత వాక్కాయ, తర్వాత పుదీనా వేసి బాగా దంచుకోండి. బాగా మెత్తగా అవ్వాలి. కొబ్బరి మీకు కూరలాగా ఉన్నా పర్లేదు, కానీ ఈ 3 మట్టుకు మెత్తగా అవ్వాలి. బాగా దంచుకోండి మెత్తగా. కొంచెం సాల్ట్ కూడా వేస్తే మీకు త్వరగా నలుగుతుంది. పచ్చి దంచేసుకుని చక్కగా మెత్తగా దంచుకుని పక్కన పెట్టుకుని తాలింపులో మట్టుకు 2 నిమిషాలు వేగనివ్వండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, తెలుసు కదా మీకు. కొంచెం కష్టం అనుకున్నా చేసుకోండి. రోట్లో వేసి రుబ్బుకుంటే మనకి బాగుంటుంది. టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది మిక్సీలో వేసి దానికన్నా. రోట్లో రుబ్బిన పచ్చడి మట్టుకు చాలా టేస్ట్. సరే నలిగిపోయింది, కొబ్బరి వేసేద్దాం. కొబ్బరి కూడా కొద్దిగా అలా 1 నిమిషం అలా రుబ్బుకుంటే మెత్తగానే అయిపోయింది. చిన్న రోలు కదా, అందుకనే సగం తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ కలిపేసుకుందాం. అది కూడా ఉప్పు ఇప్పుడే చూసుకోండి సరిపడినంత, సరిపోయిందో లేదో. నేను వేసిన బట్టి నాకు సరిపోతుంది. ఒకరోజు నిల్వ ఉంటుందండి, నెక్స్ట్ డేకి ఉంటుంది, పర్వాలేదు. తాలింపు కావలసినంత ఆయిల్ వేసుకోండి. ఎంత కావాలంటే అంత వేసుకోండి, మీ ఇష్టం. ఫస్ట్ పచ్చెనగపప్పు అండి, అది కొంచెం ఎక్కువ వేగాలి కదా. నూనె కాగిన తర్వాత ఫస్ట్ శనగపప్పు వేయండి. ఇప్పుడు కూడా దానికి కొంచెం టైం తీసుకుంటుంది శనగపప్పు వేగడానికి. అది వేగుతుంటుండగా మినపప్పు వేసుకుందాం. కొంచెం ఇంగువ స్మెల్కి మంచి కమ్మటి వాసన వస్తుంది ఇంగువ వేసుకుంటే. చాయ్ మినపప్పు వేసాను. తర్వాత ఎండుమిరపకాయలు ఒక 4 వేసుకోండి. పోపు బాగా వేగనివ్వండి, చక్కగా మాడకుండా చిన్న మంట మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. ఈ పోపే ఈ పచ్చడికి రుచి. అన్నీ పచ్చియే రుబ్బాం కాబట్టి మనం పోపు బాగా వేగిన తర్వాత ఆ రుబ్బిన మిశ్రమాన్ని ఇందులో వేసుకుని ఒక 2 నిమిషాలు వేయించండి, పచ్చి వాసన పోయేలాగంతే. ఎక్కువ ఉడుకుపోక్కర్లేదు ఏమి, ఒక 2 నిమిషాలు కొంచెం దగ్గర పడే వరకు. ఇప్పుడు మంట పెంచుకుని చేసుకున్నా పర్వాలేదు, బాగుంటుంది. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.